చాలా సార్లు సోరియాసిస్ ముఖంపై వచ్చినప్పుడు మన ఆత్మవిశ్వాసం పూర్తిగా తుడిపాటు అవుతుంది. మనం చాలా బాధపడిపోతాం, ఇది ముఖానికి వచ్చేసింది, ఇప్పుడు మనం ఎలా ఎదుర్కొంటాం, ఇక సోరియాసిస్ మానదు అనిపిస్తుంది. నమస్తే, నేను డాక్టర్ మేఘా చతుర్వేది. ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి వచ్చాను, మీ ముఖంపై సోరియాసిస్ వచ్చి ఉంటే దాని సంరక్షణను ఎలా చేయాలో, అలాగే మీ ప్యాచెస్ను ఎలా తగ్గించాలో. మొదటిగా, భయపడకండి లేదా ఆందోళన చెందకండి. ఇక నా సోరియాసిస్ మానదు, నా ఆత్మవిశ్వాసం పోయింది అని అనుకోకండి. ఒక విషయం చెప్పాలి, మీ ఆత్మవిశ్వాసాన్ని మీ నుండి ఎవరూ తీసుకోలేరు, మీ ప్రతిభను కూడా మీ నుండి ఎవరూ తీసుకోలేరు. మీ ముఖంపై సోరియాసిస్ వచ్చినా, మీరు ఓ రోగి అయినా, పని చేస్తున్నా ఆ సోరియాసిస్ కూడా బాగుపడుతుంది. కానీ చేయాల్సింది ఏమిటి? మీరు మీ రోజు ప్రారంభిస్తున్నప్పుడు ముఖంపై సోరియాసిస్ ప్యాచ్ ఉంటే మొదటగా చల్లని నీరు లేదా సాధారణ నీటితో మీ ముఖాన్ని కడగాలి. తర్వాత ముఖాన్ని తుడిచి మీరు తీసుకున్న ముడి పాలను కొద్దిగా పసుపు కలిపి ఒక ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. దాన్ని 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత స్క్రబ్ చేయకుండా మృదువుగా నీటితో కడగాలి. మీరు ప్యాక్ వేసి మృదువుగా కడిగిన తర్వాత కొద్దిగా కుంకుమాది ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇన్ఫ్యూజ్ కొబ్బరి నూనె ఉంటుంది. 2 నుంచి 3 లేదా 4 చుక్కలు ముఖంపై రుద్దాలి. తద్వారా మీకు ఇబ్బంది పెడుతున్న ఎర్రదనం, కాలిన భావన, దురద తగ్గిపోతాయి, శాంతించిపోతాయి. అలాగే మీ చర్మపు నిర్మాణం మెరుగవుతుంది. మేకప్ లేకుండానే మీరు గ్లో చేయగలుగుతారు. ఇప్పుడు తర్వాత మీరు ఏమి చేయాలో తెలుసా? మధ్యాహ్నం అయ్యాక మీరు పూర్తిగా పనిలో బిజీగా ఉన్నా లేకపోయినా మీరు ఒక స్ప్రే వాడవచ్చు. దీన్ని మీరు రోజ్ వాటర్తో ఇంట్లోనే సహజంగా తయారు చేసుకుని ఉంచుకోవచ్చు. రోజా పువ్వులని నీటిలో కలిపి ఆ నీటిని ఫిల్టర్ చేసి రోజా ఎక్స్ట్రాక్ట్ ఆ నీటిలోకి వచ్చేసరికి అది రోజ్ వాటర్ టోనర్గా పనిచేస్తుంది. మీరు మధ్య మధ్యలో స్ప్రే చేస్తూ ఉండండి. చాలా ఎక్కువగా చెమట లేదా చాలా ఎక్కువగా దురద, ఎర్రదనం పెరిగితే మీరు ఫేస్ వాష్ కూడా చేయవచ్చు. కానీ ఇక్కడ హార్ష్ కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ లేదా ఏదైనా క్రీమ్ను మీరు తప్పుకోవాలి. రాత్రి మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు లేదా మీరు రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు అలాంటి సమయంలో మీరు అలోవెరా జెల్తో మీ ముఖాన్ని సాధారణంగా శుభ్రం చేసుకోవచ్చు అని ఖచ్చితంగా చూసుకోండి. అక్కడ మీకు చల్లదనం, ప్రశాంతత అనుభూతి వస్తుంది, మీ దురద తగ్గుతుంది. మరియు నేను చెప్పే ఒక ఫేస్ ప్యాక్ను మీరు ఉపయోగించవచ్చు. శాండల్వుడ్ తీసుకోవచ్చు, దానిలో మీరు రోజ్ వాటర్ కలిపి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఆ ప్యాక్ను ముఖానికి వేసి సుమారు 10 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయాలి. దాంతో మీకు చాలా చల్లదనం లభిస్తుంది, పిత్తం శాంతిస్తుంది, కాలుతున్న అనుభూతి తగ్గుతుంది, ఎర్రదనం కూడా పోతుంది. ఇంకా మీరు తయారు చేసుకోవచ్చు ఒక ప్యాక్. అందులో మంజిష్ట, ముల్తానీ మట్టి లేదా అలోవెరా జెల్ కలిపి మిశ్రమంగా ప్యాక్లా ఉపయోగించండి. వారానికి 2 లేదా 3 సార్లు మీరు దీనిని ఉపయోగించండి. ఉపయోగించడంలో భాగంగా మీ వాపు, ఎర్రదనం లేదా కాలుతున్న అనుభూతి, దురద ఇవన్నీ తగ్గిపోతాయి. ముఖం మీద ఉన్న చర్మపు నిర్మాణం కూడా సాధారణ చర్మంతో పోలిస్తే ముఖ చర్మం పలచగా, సున్నితమైనదిగా ఉంటుంది మరియు ఎక్కువగా బయటకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కూడా దాని నిర్మాణం మెరుగవుతుంది. మీ ముఖంపై ఉన్న మచ్చలు కూడా పోతాయి మరియు మీ సోరియాసిస్ తగ్గిపోతుంది. తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఇలా: ఉదాహరణకు, మీ ముఖంపై ప్యాచెస్ ఉన్నంత వరకు హెవీ మేకప్ లేదా ఏదైనా మేకప్ వాడకూడదు. రెండవది, మీరు కెమికల్ షీట్స్ లేదా కెమికల్ పీన్స్ వాడకూడదు. చర్మాన్ని మరింతగా దెబ్బతీసే లేదా ట్రామా తొలగించే ఎలాంటి ట్రీట్మెంట్ కూడా చేయించకూడదు. మీరు ముఖంపై లేజర్ చేయించుకుంటే అది కూడా నివారించాలి, ఎందుకంటే దాంతో మరింత సున్నితత్వం మరియు కాలిపోవడానికి ప్రమాదం పెరగొచ్చు. అదే సమయంలో మీరు చాలా హార్ష్ సోప్స్, ఫేస్ వాష్ లేదా క్రీమ్స్ వాడకూడదని ఖచ్చితంగా చూసుకోవాలి. కొన్ని రోజులు మీ ముఖాన్ని సహజంగా మాన్పించేందుకు వదిలేయండి. సహజ పదార్థాలను మీరు సిఫార్సు చేయండి లేదా ఎంచుకోండి. మీరు ఇష్టపడితే సహజ టోనర్లు తయారు చేసి ఉంచుకోవచ్చు. అందులో కుకుంబర్ వాటర్ స్ప్రే ఉంటుంది. రోజ్ వాటర్ స్ప్రేను మీరు తయారు చేసి ఉంచుకోవచ్చు. అలోవెరా జెల్ మీరు వాడవచ్చు లేదా హెర్బల్ క్రీమ్స్ వాడవచ్చు. వీటిలో ఎక్కువ స్టెరాయిడ్స్ లేదా కెమికల్స్ ఉండకూడదు. సరైన డైట్ పాటిస్తూ, సరైన మందులు వాడుతూ మీరు మీ ముఖ సోరియాసిస్ను కూడా తగ్గించుకోవచ్చు. మరియు నేను మీకు ఇది గుర్తు చేయాలి, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని చెదరగొట్టదు. మీ ప్రతిభను మీ నుండి ఎవరూ తీసుకోలేరు, మీ వ్యక్తిత్వాన్ని కూడా మీ నుండి ఎవరూ తీసుకోలేరు. కేవలం ఓర్పుగా ఉండాలి, సరైన దిశలో సరైన మార్గదర్శకత్వంతో శ్రద్ధ పెట్టాలి. అప్పుడు మీరు మీ సోరియాసిస్ను నయం చేసుకోగలరు. సరైన కన్సల్టేషన్తో, సరైన ఉత్పత్తితో మీ సోరియాసిస్ను జయించండి. అంతవరకు మేము మీ సోరియాసిస్ను ఎలా నయం